మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా ఉపకరించుకోవాల్సినటువంటి పరమాద్భుతమైనటువంటి పరిహారాల గురించి హనుమత్ పరంగా ఉన్నటువంటి వాటి గురించి నేటి నుండి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి సుందరకాండ యొక్క అదే ప్రకారంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి ఉపాసనా మార్గాల గురించి ఏ ప్రకారంగా చేసుకున్నట్లయితే మనం తరింపగలుగుతామో వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజున కార్యక్రమం ప్రారంభంలో సుందరకాండని ఎలా పారాయణ చేసినట్లయితే కనుక మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందో, ఎప్పుడు కూడా వేదవ్యాస మహర్షి ప్రోక్తమైనటువంటి అష్టాదశ పురాణముల తర్వాత అంతట భవ్యంగా మనందరికీ కూడా మార్గనిర్దేశకంగా నిలబడినటువంటిది శ్రీమద్ రామాయణం. ఈ శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి గాయత్రి మహామంత్రంలో ఉండేటువంటి 24 అక్షరాలను తీసుకొని అందులో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరం మీద 1000 శ్లోకములు చొప్పున ప్రారంభం చేసుకుంటూ వెళ్ళారు. అందుకని 24,000 శ్లోకములు శ్రీమద్ రామాయణంలో మనకు కనబడతాయి. అట్లా ఇదంతా కూడా గాయత్రి మయమై భాషిస్తోంది కనుక ఈ యొక్క శ్రీమద్ రామాయణం అంతా కూడా మనకి వేద ప్రమాణమై వర్ధిల్లుతోంది. ఇది పారాయణ చేసేటువంటి వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం లభిస్తోంది. దాంట్లో కల్లా సుందరకాండ చాలా ప్రత్యేకమైనటువంటిది. దీన్ని మంత్రభాగంగా వర్ణించారు. ఇందులో అనేకమైనటువంటి నిక్షిప్తమైనటువంటి బీజాక్షరములు అనేక ఉన్నాయి కనుక ఈ సుందరకాండను కనుక నిత్యం మనం పారాయణ చేయగలిగినట్లయితే ఎటువంటి కష్టపరంపరైనా సరే మనం దాటవేయవచ్చు. ఆంజనేయ స్వామి వారు ఏ ప్రకారంగా అయితే సముద్రాన్ని లంఘించి వెళ్ళి సీతామ్మవారిని చూసి రామచంద్రమూర్తి వస్తాడమ్మా, నిన్ను ఈ చెర నుంచి విడిపిస్తాడు తల్లి అని చెప్పని అశోకైనటువంటి సీతకు కూడా శోకం లేకుండా చేశాడో, అటువంటి శోకము లేనటువంటి ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని మనం సాగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మరి దీన్ని ఎలా పారాయణ చేయాలి అని అంటే కొంచెం ఓపికగా చేసుకోగలిగితే, మనకి పెద్ద కోరికలు ఏమైనా ఉన్నాయి, తీరట్లేదు అనుకున్నటువంటి కోరికలు ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ పెట్టాం దాంట్లో నష్టాలు వస్తున్నాయి, ఒక హాస్పిటల్ పెట్టాం దాంట్లో నష్టాలు వస్తున్నాయి, పిల్లలు అసలు దారిలోకి రావట్లేదు, అసలు ఈ పనులు అవుతాయో లేవో తెలియట్లేదు, ఇలా చికాగ్గా ఉంటూ ఎన్నో పరిహారాలు చేసాం మాకు లాభం రావట్లేదు అనుకుంటున్నప్పుడు సుందరకాండను 68 రోజుల పాటు సప్తసర్గీ పారాయణ విధానంతో చేయాలి. సప్తసర్గి అంటే ఏమిటి అర్థం? సుందరకాండ మొత్తంలో కూడా 68 సర్గలు ఉంటాయి. ఇందులో మొదటి రోజు 7 సర్గలు పారాయణ చేయాలి. రెండో రోజు 7వ సర్గ నుంచి ఉన్నటువంటి మిగతా 7 సర్గలు పారాయణ చేయాలి. ఇలా పారాయణ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ గ్రంథం అంతా పూర్తయ్యేపాటికి ఏమవుతుంది? ఒక సర్గ అవుతుంది. చిట్ట చివరికి ఒక సర్గే మిగులుతుంది. మరి మిగతా 6 సర్గలు ఏం చేయాలి అంటే మళ్ళీ గ్రంథం మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఇలా 68 రోజుల పాటు చేసుకుంటూ వెళ్ళినట్లయితే 68 రోజులకు గాను ఈ యొక్క సప్తసర్గీ పారాయణ 68 సార్లు అవుతుందండి. చాలా విశేషంగా జరుగుతుంది. ఇలా ఈ 68 రోజుల్లో ఈ సప్తసర్గీ పారాయణ కనుక ఎక్కడా నిర్విరామంగా ఇబ్బందులు ఏవి రాకుండా పూర్తి చేయగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా ఎంతటి పెద్దటి ఉపద్రవాలైనా సరే ఇట్టే తీరుతారడంలో ఆశ్చర్యం అయితే లేదు. అయితే ఈ సప్తసర్గీ పారాయణ చేసేటప్పుడు, సుందరకాండ పారాయణం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వల్ల ఏంటంటే, స్వామివారికి పారాయణం చేయడానికి ముందు, పారాయణం చేయడానికి తర్వాత 2 సార్లుగా మాత్రం నైవేద్యం పెట్టాలి. దానిమ్మ పండు నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని సత్వరంగా మనం అందుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ దానిమ్మ పండు మనకు లభించకపోతే ఆవు పాలు నైవేద్యం పెట్టినా కూడా మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈయన శ్రీరామ సేవా దురంధరమూర్తి కనుక రామచంద్రమూర్తికి ముందు అష్టోత్తరంతో పూజ చేసుకొని, ఒకవేళ మనం పూజ చేసుకోవడానికి వెసులుబాటు లేకపోతే కానీ రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేసి దాని తర్వాత మాత్రమే ఈ సుందరకాండని పారాయణ చేయాలి. రామనామం చెప్పనటువంటి చోట హనుమత్మూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి ఆస్కారం ఏర్పడదు కనుక ముందుగా రామచంద్రమూర్తిని పూజించాలి. ఇది చాలా క్లిష్టమైనటువంటి పద్ధతి. ఇలా కనుక ఎవరైతే 68 రోజుల్లో సప్తసర్గీ పారాయణ రోజుకి 7 సర్గలు చప్పున పారాయణ చేసుకుంటూ వెళ్ళాలి 68 రోజుల పాటు. ఇలా చేసినట్లయితే కనుక తీరవు, కావు, కూడవు అనుకున్నటువంటి అసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా మనకి సుసాధ్యంగా ఉండడానికి కానీ ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని చెప్పని ఉమా సంహిత మనకి తెలియజేస్తుంది. కనుక ఇది శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయం కనుక అందరం ఆచరిద్దాం, తరిద్దాం. ముందు ప్రధానంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి వాటితో బాధపడుతున్నారో, ఉద్యోగాల వల్ల అవస్థలు పడుతున్నారో, మాకు స్థిరమైనటువంటి ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, గండదోషాలతో బాధపడుతున్నటువంటి వారు, పిల్లల్ని సన్మార్గంలో ఉంచుకోవాలనుకునేటువంటి వారు, మేము ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో పరిహారాలు చేస్తాం, మాకు దేనికి కూడా మాకు కావాల్సినంత ఫలితాలు రాలేదనుకునేటువంటి వారందరికీ కూడా ఈ సప్తసర్గీ పారాయణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంతటి విస్తారమైన పారాయణలు చేయలేనటువంటి వారు ఏం చేయాలనేటువంటి అంశాలన్నీ కూడా చక్కగా సుందరకాండ, హనుమాన్ చాలీసా, అలానే ఆంజనేయ స్వామి వారి దగ్గర చేసుకోవాల్సిన దీపారాధన ఏ ప్రకారంగా చేయాలి, ఎన్ని ఒత్తులతో చేయాలి, ఏ నూనెతో చేయాలి, ఏ ప్రకారంగా చేసినట్టయితే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం.